ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ యనమల పిలుపునిచ్చారు. రామకృష్ణ కాలనీలో రేషన్ డిపో వద్ద లబ్ధిదారులకు సరుకులు అందజేశారు. తుని రామకృష్ణ కాలనీ సాయిబాబా గుడి వద్ద గల రేషన్ డిపోను ప్రభుత్వ విప్ యనమల దివ్య సందర్శించారు. లబ్ధిదారులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యనమల రాజేష్, చైర్పర్సన్ నార్ల భువన సుందరి, ఇనుకంటి సత్యనారాయణ, చింతమనేడి అబ్బాయి, సుర్లా లోవరాజు, మోతుకూరు వెంకటేష్, సిద్ధాంతపు సత్యబాబు, మళ్ళా గణేష్, కూసుమంచి శోభారాణి, లంకా సునీల్, బోడపాటి సేను, కూటమి నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. అందరికీ కూడా కూటమి శ్రేణులందరికీ కూడా నా శుభాకాంక్షలు. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. 1 year కంప్లీట్ చేసుకున్నందుకు. 1 year సక్సెస్ఫుల్ ఇయర్ గా కంప్లీట్ చేసుకున్నాం. మనమంతా కూడా ఇది ఒక బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అనేది. అలాగే నేను ఎమ్మెల్యేగా ఎప్పుడైతే గెలిచానో కోటా డీలర్స్ అందరూ కూడా నా దగ్గరికి వచ్చి, మేడం కోటా ఈ వెహికల్స్ పెట్టడం మూలన వారానికి నెలకు ఒక రోజు పెడుతున్నారు, ఒక్కొక్క ఏరియా దగ్గర ఒక్కొక్క రోజే పెడుతున్నారు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, సరుకులు తీసుకోలేకపోతున్నారు. అతను చెప్పిన టైంకే వాళ్ళు వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అదే మన కోటా డీలర్ షాప్ ఉన్నట్లయితే రోజు ఓపెన్ ఉంటుంది మేడం, వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంలో వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు వాళ్ళ సరుకులు అనేటివి. కాబట్టి వాళ్ళు ఒకటి ఆలోచన అనేది ఇస్తే మేము వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేశాం. దానికి అనుగుణంగానే ఇవాళ కోటా డీలర్లకి వాళ్ళ షాప్ వాళ్ళకి ఓపెన్ చేసి ఇక్కడ నుంచి సరుకులు ప్రజలకు అందజేయవలసిందిగా ఒక జియో ఆర్డర్ పాస్ చేశారు. ఇది చాలా సంతోషకరమైన వార్త. మన కోటా డీలర్స్ కానీ ప్రజలందరికీ కూడా ఎప్పుడైనా వచ్చి సరుకులు తీసుకెళ్లొచ్చు వాళ్ళు. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఇలాంటి మంచి కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వం ఇవన్నీ చేస్తూ ఒక 1 year అయ్యింది. కాబట్టి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళందరికీ కూడా సక్రమం అన్ని కార్యక్రమాలు అందాలంటే ఒక సంకల్పంతో అది ఈ నెల నుంచి గతంలో ఇచ్చేటువంటి పేదవారికి అందించేటి ఈ కోటా సరుకులు ఇప్పుడు కోటా ద్వారా వారికి అందించాలని, ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా కోటా కొనసాగాలని, మరి గత ప్రభుత్వంలో వ్యాన్ల ద్వారా ఈ సరుకులు సరఫరా చేయడం జరిగింది. వారు ఏదో ఒక సెంటర్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉండి అక్కడి నుంచి వారు వెళ్ళిపోవడం, అక్కడ కోటా సరుకులు తీసుకునే వారికి మరి 2వసారి 3వసారి ఇచ్చే అవకాశం ఉండేది కాదు. చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆ కోటా అంతా కూడా దుర్యోగం అయ్యి ప్రజాధనం దుర్యోగం కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సివిల్ సప్లైస్ మంత్రి వర్యులు నారాయణ మనోహర్ అందరూ కూడా ఒక అవగాహన కల్పించుకొని ఈ గత విధానమే కొనసాగించినట్టయితే ఆ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మన శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య చేతి మీదుగా ఈ రోజున మన నియోజకవర్గంలో ఈ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నందుకు చాలా సంతోషం. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే మీకు ఈ అవకాశం కల్పించిందో అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీకు ప్రభుత్వాన్ని ఇచ్చేటువంటి ఆ సరుకులు ఖచ్చితంగా మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ అవకాశం మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.